హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా డ్రాప్ చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుంటాము. ఫస్ట్ మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి డేటాబేస్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ప్రెజెంట్ మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం దీంట్లోకెళ్ళి ఇక్కడ న్యూ క్వెరీ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేస్తే మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనం ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో, మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ డేటాబేస్ ఏవున్నాయో చూద్దాం ముందుగా. సో, మనకి ఎగ్జిస్టింగ్‌గా డేటాబేస్ 2 ఏంటే టెస్ట్ డీబీ అని ఉంది. సో, నేను కొత్తగా క్రియేట్‌గా చేస్తాను. డేటాబేస్‌ని కొత్తగా క్రియేట్ చేస్తాను. ఇందులో క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, డేటాబేస్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏ డేటాబేస్? మోహన్ ఈడియూ. సో, మనది ఎడ్యుకేషన్ ఛానెల్ కాబట్టి నేను ఈడియో అనే డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఒక కంప్లీట్ సక్సెస్‌ఫుల్ అని మెసేజ్ వస్తుంది. సో, ఇది కంప్లీట్ అయింది. సో, ఇది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వట్లేదు కదా! డిస్‌ప్లే అవ్వట్లేదని మీరు చూడకండి. ఇక్కడ రిఫ్రెష్ అని కొట్టగానే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ మోహన్ ఈడియో అనే డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. సో, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న డేటాబేస్ ఏంటి? సో, మనం ఇప్పటివరకు యూజ్ చేయట్లేదు ఆ డేటాబేస్. అందుకే ఇక్కడ మనకి ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం అనేది చూపించలేదు. సో, మనం కమాండ్స్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం యూజ్ డేటాబేస్ అని కొట్టాలి. యూజ్ డేటాబేస్ నేమ్. యూజ్ డేటాబేస్ నేమ్. సారీ, డేటాబేస్ అవసరం లేదు. జస్ట్ డేటాబేస్. డేటాబేస్ ఏంటి? మోహన్ ఈడియూ. సో, మనకి ఇక్కడ కమాండ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయింది. సో, యూజ్ మోహన్ ఈడియో అని కొట్టగానే మనకి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే డ్రాప్. మనం ఏ విధంగా క్రియేట్ చేసిన టేబుల్స్‌ని, అదే క్రియేట్ చేసిన డేటాబేస్‌ని మనం ఏ విధంగా డ్రాప్ చేయాలని చూద్దాం. సో, నేనిప్పుడు ఇక్కడ 2 అంటే టెస్ట్ డీబీ ఉంది. టెస్ట్ డీబీని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో, డిలీట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో, డిలీట్ చేయడానికి మనం డ్రాప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. డ్రాప్ అంటే మనం డేటా టేబుల్‌ని కంప్లీట్‌గా ఇక్కడ డేటాబేస్ నుంచి రిమూవ్ చేయాలి అనుకుంటే డ్రాప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఈ డ్రాప్ అనే కీవర్డ్ ద్వారా మనం ఏంటంటే సో, మనం ఇప్పుడు డేటాబేస్‌ని డ్రాప్ చేయాలి అనుకుంటే సర్వర్ నుంచి డేటాబేస్‌ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. డ్రాప్ డేటాబేస్. ఏ డేటాబేస్ మనం డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో, నేను టెస్ట్ డీబీ అనుకుంటున్నా. టెస్ట్ డీబీని సెర్చ్ చేస్తున్నా. ఓకే. టెస్ట్ డీబీని ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ కొడుతున్నా. సో, కమాండ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. సో, ఇక్కడ డ్రాప్ అయింది డేటాబేస్ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.